శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం జరిగిన పితృపక్ష అన్నదానం 9వ రోజు కార్యక్రమంలో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగనమ్మ, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. తిరుచానూరు యోగి మల్లవరంలోని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్ష అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అన్నదానంలో పాల్గొన్న తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగనమ్మ మాట్లాడుతూ, పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేయడం వల్ల పితృదేవతలతో పాటు అన్నదానం చేసిన వారికి కలిగే మేలును వివరించారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలవ మూర్తికి ఉండడం చాలా విశేషమని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ, ఆలయంలోని ఛాయా ధ్వజస్తంభం ఒక అద్భుతమని అన్నారు. సాలిగ్రామాలకు భక్తులు స్వయంగా అభిషేకం చేసే చాలా అరుదైన అవకాశం ఈ ఆలయంలో ఉందని తెలిపారు. భక్తులందరూ ఆలయాన్ని సందర్శించి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. సాలిగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు, భోజనాన్ని స్వీకరించారు. అంతక్రితం అర్చక స్వాములు వేద ఆశీర్వచనం చేసి మూలవమూర్తి శేష వస్త్రాన్ని వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ పితృపక్షాల రోజుల్లో ఈ 15 రోజులు కూడా భాద్రపద బహుళ పాడ్యం మొదలుకొని మహాలయ అమావాస్య వరకు కూడా పితృదేవతల ప్రీత్యర్థం, వారి యొక్క ప్రీతి కోసం ఏవైనా కూడా మరి పితృశాపాలున్నా లేదు పితృదోషాలున్నా కూడా వాటన్నిటినీ మరి మనకు తెలిసి తెలియక వారికి శ్రాద్ధం నిర్వహించలేకపోతున్నటువంటి సందర్భాల్లో ఈ 15 రోజుల్లో ఒక్కరోజైనా మరి ఏదైనా కూడా గుళ్ళో కానివ్వండి, ఎక్కడైనా కూడా పవిత్రమైనటువంటి స్థలాల్లో పితృ ప్రీత్యర్థం, పితృదోష నివారణం మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంకల్పించారు. వారి సంకల్పం మేరకు ఈరోజు మరి 9వ రోజు నవమి తిథి. ఈ రోజున మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ పితృదోష నివారణార్థం చేస్తున్నటువంటి ఈ పూజల్లో పాల్గొని, ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి మేము కూడా ఈరోజు భానుప్రకాష్ రెడ్డి కానివ్వండి, ఎక్స్ బోర్డ్ చైర్మన్, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి కూడా వచ్చారు. మేము ఇరువురం కూడా కలిసి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించుకొని, సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈరోజు నేను మొదటిసారి రావడం జరిగింది. చాలా మహిమగలటువంటి ఆలయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ధ్వజస్తంభం లేని ఆలయంలో ఆ ఛాయ స్వామివారి ఆలయ గోపురానికి ఉన్నటువంటి నీడబది ధ్వజస్తంభం రూపంలో ఆలయం వెనకాల ప్రతిబింబించడం చాలా విశేషంగా నేను భావిస్తున్నా. ఈరోజు వారి ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాదం, ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నప్రసాద దానం విశేషమని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి మంచి కార్యక్రమంలో మాకు పాల్గొనే నాకు, మా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారికి పాల్గొనే అవకాశం కల్పించినటువంటి సోదరులు దినేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ సాలిగ్రామాల్ని స్వయంగా అభిషేకం చేసే అవకాశం ఇక్కడికి వస్తుంటే ప్రతి భక్తుడికి కల్పిస్తున్నారు. అది ఆలయంలో ఒక విశేషంగా నేను గుర్తించాను. కాబట్టి రాబో రోజుల్లో ఈ ఆలయం రాజగోపురం కూడా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి రాబో రోజుల్లో ఏ విధంగా ఒక టెంపుల్ కారిడార్గా తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, వకులామాత గుడితో పాటు ఈ సాలిగ్రామ వెంకటేశ్వర ఆలయం కూడా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి విశ్వాస నమ్మకం నాకుంది. దీనికి కూడా ప్రత్యేక ఏదైనా ప్యాకేజ్ ద్వారా, ఈ టూరిజం ప్యాకేజ్లో ఈ ఆలయాన్ని కూడా కలపాలని చెప్పి ఒకసారి టూరిజం అధికారులతో కూడా నేను మాట్లాడతాను.